హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఏలియన్ గాడు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోకి మనకు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఏదో మీరే చూడండి. కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఏలియన్స్ మన మధ్య ఉంటూ మనల్ని అబ్జర్వ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? యా బ్రో, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, కొంచెం ఫన్నీగా కూడా ఉంది. ఓకే, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు సర్ప్రైజ్ ఉంది. మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి ఇలా ఆలోచించుంటాం. లైక్, నేను సీఎం అయితే ఇది చేస్తాను, నేను పిఎం అయితే ఇది చేస్తాను, నేను సెలబ్రిటీ అయితే ఇలా బిహేవ్ చేస్తాను, నేను హీరో అయితే ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తాను, నేను క్రికెటర్ అయితే ఇలాంటి షాట్లు ఆడతాను, ఫుట్బాల్లో ఉంటే ఇలా గోల్ కొడతాను. ఇలా మనం చాలాసార్లు అనుకుంటాం కదా. సపోజ్ ఏలియన్ కూడా నేను ఒక రోజు హ్యూమన్గా ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే, సరదాగా ఏలియన్ హ్యూమన్గా ఉందనుకుందాం. మార్నింగ్ మోగే అలారం సౌండ్ విని నా మీద ఎవరో అటాక్ చేస్తున్నారని కంగారు పడుతుంది. ట్రాఫిక్లో గంటల తరబడి వెయిట్ చేసి ఫ్రస్ట్రేట్ అవుతుంది. మేనేజర్ చేతో దొబ్బులు తింటుంది. ఇన్స్టాగ్రామ్లో ఎక్స్ మ్యారేజ్ పిక్స్ చూసి బాధపడుతుంది. ఓటో తెచ్చి శాలరీ పడగానే ఆనందపడుతుంది. నెల నెల ఈఎంఐలు కట్టలేక చేస్తుంది. హ్యూమన్ కొనడం కన్నా ఏలియన్ కొనడమే బెటర్ అని ఎత్తుని అన్సబ్స్క్రైబ్ చేసి ఎప్పుడో చెక్కేస్తుంది. సో రియాలిటీ చెక్ చూద్దాం. ఏలియన్స్ హ్యూమన్స్ని స్టడీ చేసి అబ్జర్వ్ చేయాలి అనుకుంటే ఏం చేస్తారు? ఏలియన్స్ హ్యూమన్స్ని స్టడీ చేయాలంటే అవి చేయాల్సిన అవసరం లేదు. వాటికి జస్ట్ ఒక వైఫై పాస్వర్డ్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ సరిపోతుంది. మనం మనుషుల కంటే ఎక్కువగా మొబైల్ స్క్రీన్స్ని, ఇంటర్నెట్ని ఎక్కువ నమ్ముతాం. గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తాం. మనకి బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏం వచ్చినా మనం ఆన్లైన్లోనే షేర్ చేసుకుంటాం. సో హ్యూమన్స్ గురించి స్టడీ చేయడానికి సోషల్ మీడియా కంటే బెటర్ ప్లాట్ఫామ్ లేదేమో. ఏలియన్స్ హ్యూమన్స్ని స్టడీ చేసాక ఇలా నోట్స్ రాసుకుంటారేమో. హ్యూమన్ లవ్స్ ఫ్రైడే, హ్యూమన్స్ హేట్ మండే, హ్యూమన్స్ వేస్ట్ సండే. కన్క్లూజన్లో ఇలా రాస్తారేమో. హ్యూమన్స్ ఎమోషనల్లీ అన్స్టేబుల్. ఏలియన్స్ హ్యూమన్స్ని స్టడీ చేశాక ఇలా అనుకుంటాయేమో, అరే మనం హ్యూమన్స్ని కంట్రోల్ చేయలేదు, వాళ్ళే కంట్రోల్ చేసుకుంటున్నారు, ఆల్రెడీ వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకుంటారు. సో జస్ట్ మనం పాప్కార్న్ తింటూ షో ఎంజాయ్ చేద్దాం. ఏమో, ఈ వీడియో ఎక్కడో చోట ఏలియన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయి ఏలియన్ బ్రో. ఈ వీడియోలో కొన్ని గ్లిచెస్ అక్కడెక్కడ వచ్చాయి. ఐ డోంట్ నో, నాకు ఎందుకు వచ్చాయో తెలియదు. సో నెక్స్ట్ టైం ఇలాంటి గ్లిచెస్ రాకుండా చూసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.